అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉప ఎన్నిక రావాలని కోరుతున్నారంటూ కూడా నిన్న అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలిసడం జరిగింది. అదే ఈ అంశంపైన కూడా పిసిసి ఉపాధ్యక్షులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబ్బుతుల కొత్వాలను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్న కేటీఆర్ అయితే కేంద్ర మంత్రులను కలిసిండు, రాష్ట్రంలో ప్రజలు ఉప ఎన్నికలు కావాలని కోరుతున్నారని దాని మీద ఏం చెప్తారు మీరు? కేటీఆర్ నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసింది సబ్జెక్టు వేరు. ఆయన మీద కేసులు ఈరోజు రిజిస్టర్ అయినాయి. కోర్టుల కేసులు ఛార్జ్షీట్ వేసే పరిస్థితి ఉంది. ఏ క్షణాన్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఫార్ములా రేస్ కేసే కాకుండా వాళ్ళు చేసిన దోపిడీలను కూడా బయటపడుతున్నాయి. ఒకటి, అంతకుముందు వాళ్ళ చెల్లెలు లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి రావడం జరిగింది. ఒకటోటి తీసుకుంటుంటే నిజంగానే తెలంగాణ రాష్ట్ర ఎటువంటి ఇంత దోపిడీ జరిగిందా? ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కేవలము కేసుల కొరకు కేంద్ర మంత్రుల దగ్గర అడుక్కొనికైనా పోయింది తప్ప వేరే విషయాలు మాట్లాడి కనబోలేదు. విషయానికి వస్తే, ఉప ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక బూటకో ప్రభుత్వము, ఓ దోపిడీ ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక ప్రభుత్వము, అప్రజాస్వామిక ప్రభుత్వము అసలు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి దివాలా తీసి 7 లక్షల కోట్ల అప్పు పెట్టి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు 5 ఏళ్ళకెళ్ళి పెండింగ్ పెట్టి ఈరోజు కాంట్రాక్టర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ, హెల్త్ వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా బస్టు ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రజాప్రభుత్వ ఏర్పాటు కొరకు వాళ్ళు కూలగొట్టినరు. ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కేవలము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జరుగుతున్న ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నారో దానికి ఈరోజు ఆకర్షితులు వచ్చారు. వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకుండే, వాళ్ళు ముఖ్యమంత్రిని కాదు మంత్రులను కలిసే పరిస్థితి లేకుండే, ఓ మంత్రి ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి ఆ రోజులు లేదు. ఈరోజు మామూలు కార్యకర్త కూడా, మామూలు ప్రజలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి స్వేచ్ఛగా ఈరోజు దరఖాస్తు పరిస్థితి ఉంది. మంత్రుల దగ్గర ఈరోజు గట్టిగా చేయబట్టి అడిగే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీసే పరిస్థితి ఈరోజు అడిగే పరిస్థితి ఉంది. ఈ స్వేచ్ఛా వాతావరణం చూసి వచ్చిన వాళ్ళు బందీలకి బయటకు వచ్చింది తప్ప వాళ్ళు ఏదో ఈరోజు దేనికి వచ్చింది కాదు. వాళ్ళు ఈరోజు వాళ్ళు కాదు, ప్రజలు కాదు, తెలంగాణ సమాజం కూడా ఉపరికరణ కొరకు ఆలోచన చేస్తలేదు. వీళ్ళు కేవలం వాళ్ళు పోయింది వాళ్ళ కేసులు మాఫ్ చేసుకోవడానికి, వాళ్ళ కేసులు బయటపడడానికి, బీజేపీతో ఇంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్ పొత్తుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పోయారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా అనర్థ వేటు, అలాగే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు ఈ కోర్టులో ఉంది. అది కోర్టు నిర్ణయానికి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అందరూ కూడా కట్టుబడాల్సిందే. దాన్ని ఈరోజు కేటీఆర్ పోయో ఇంకో రేవంత్ రెడ్డి పోయో వాళ్ళ కాల పరిమితి పెట్టండి అని చెప్పి, లేకపోతే ఇంకో పెట్టమని చెప్పడానికి వీళ్ళెవరు? ఈరోజు ఆ కేసు సంబంధించి హైకోర్టులో డైరెక్షన్ వచ్చింది. సుప్రీంకోర్టు కేసు చేశారు కాబట్టి సుప్రీంకోర్టు కేసు నడుస్తుంది. కేసు నడుస్తున్న తరుణంలో డైరెక్షన్ నీకు నిజంగానే వీళ్ళు మాట్లాడితే ఇట్ ఇస్ అన్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు, దాని కిందకి వస్తుంది. వాళ్ళు కేవలం ఏది లేదబ్బా, ఈరోజు వాళ్ళు సంక్షోభాన్ని ఎదుర్కోలేక వాళ్ళు ఈరోజు పూర్తిగా ఇరుక్కుపోయినరు. ఫోన్ ట్యాంపరింగ్ కానీ, భూ కబ్జాలు కానీ, ఈరోజు హెచ్ఎండిఏ దోపిడీ కానీ, ఈరే సంబంధించిన కేసులు కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి కాదు. అసలు చాలామంది ప్రైవేట్ ల్యాండ్స్ ఈరోజు వాళ్ళు ప్రొవిజన్లో పెట్టి వాళ్ళ మనుషులకు పెట్టి చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ ఒకటి బయటపడుతున్నాయి. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళ దగ్గరే కాలు మొక్కి ఈరోజు దాన్ని క్షమించడానికి వేరవుతుంది. రైట్. ఉత్తమీన కూడా నిన్న ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఉప ఎన్నికల కోసం కాదు, ఈ ఫార్ములా రేస్ కారులో ఉన్నటువంటి కేసు విషయాలనే మాట్లాడడానికి వెళ్ళాలని చెప్పి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబ్బుతుల కొత్వాల్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.